ప్రముఖ తమిళ దర్శకుడు, రచయిత, నటుడు, నిర్మాత వాట్ నాట్ హీస్ ఎంత మంచి దర్శకుడంటే స్క్రీన్ ప్లే అంటే ఇది అన్నట్టుగా చెప్పి స్క్రీన్ ప్లే మొత్తానికి ఇతనే ఆద్యుడు అన్నట్టుగా చాలా గొప్పగా అంటే తను మాస్టర్ లాగా ఇంకా స్క్రీన్ ప్లేలో తనంత మాస్టర్ ఇంకెవరు లేరు. ఎందుకు స్క్రీన్ ప్లే మాస్టర్ అంటున్నానంటే 75 సినిమాల్లో నటించారు ఆయన. 25 సినిమాలకి దర్శకత్వం వహించారు. 25 సినిమాల దర్శకత్వం వహించినప్పుడు తన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండేది. ఎప్పుడు విలన్లు ఉండేవాళ్ళు గారు తన కథల్లో. మన పక్కింటి కథలో, మన ఎదురింటి కథలో, మనకు తెలిసిన కథలో అరే ఇది మనకు కూడా జరుగుతుంది కదా, ఇది మన దగ్గర కూడా ఉంటుంది కదా, ఇలాగా వచ్చిందా అని చెప్పేసి ఒక ఫీల్ అయిన కథలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. భారతీరాజా గారి శిష్యుడిగా భాగ్యరాజా గారు అందరికీ తెలుసు. భారతీరాజా గారు మొన్న మధ్య కాలం చేసిన సంగతి మనందరం కూడా చూసాం. కరెక్ట్గా 15-20 రోజుల గ్యాప్లోనే మళ్ళీ తన శిష్యుడు ఇలాగా పరంపదించడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆశ్చర్యానికి కారణం ఏంటంటే ఆయనకి వయసు అయిపోయో ఒంట్లో బాగాలేకో చనిపోలేదు. నిన్నగాక మొన్న గోవాలో ఖుష్బు గారి కూతురు వివాహానికి హాజరయ్యారు. అక్కడ అందరినీ కలిశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు చిరంజీవి గారు, వెంకటేష్ గారు అందరితోని హ్యాపీగా మాట్లాడుతూ గడిపారంట. అలా గడిపిన వ్యక్తి చెన్నై వెళ్ళి జస్ట్ మార్నింగ్ వాక్లో సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరగకూడని ఘోరం జరిగిపోయింది. అయితే ఈయన గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. నిజంగా అంటే ఆయన ఇప్పటివరకు పుట్టి 73 సంవత్సరాల 6 నెలల 20 రోజులు భూమి మీద ఉన్నాడు. కానీ ఉన్న ప్రతిరోజు కూడా ఏదో ఒక పని, ఏదో ఒక వ్యాపకం, ఖచ్చితంగా అది సంపాదకం అయి ఉండొచ్చు. అంటే సంపాదకం అంటే ఆయన ఎడిటర్గా పనిచేశారు. భాగ్య అనే ఒక పత్రికలో ఆయన సంపాదకుడిగా ఉన్నారు. అయితే అక్కడ అన్నీ కూడా ఎడిటింగ్ చేస్తూ ఉండేవారు. ఇవి కాకుండా ఎన్నో నవలలు రాశారు. ఇవన్నీ కూడా ఆయన గురించి చెప్తుంటే, ఆయన గురించి చదువుతుంటే, ఆయన గురించి కొద్ది గొప్ప తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపించింది. ఇకపోతే ఆయన కొన్ని సినిమాలు ఆయన రాసినవి, ఆయన తమిళంలో తీసిన సినిమాలని తెలుగులోకి డబ్ చేసేవారు ఆ రోజుల్లో. అయితే ఆ సినిమాలు మళ్ళీ రీమేక్గా చేసినప్పటికీ కూడా ఒక పక్క డబ్బింగ్ హిట్ అయ్యి ఇంకో పక్క రీమేక్గా కూడా హిట్ అయ్యాయంటే అవి ఎంత గొప్ప సినిమాలు అనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనిస్తే రాఘవేంద్ర గారి దర్శకత్వం వహించిన సుందరకాండ అయి ఉండొచ్చు. అలాగే ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఉండొచ్చు. ఇలాగ చాలా సినిమాలు ఆయన దర్శకత్వంలో బాగా మొదట తమిళంలో పెద్ద విజయాలు సాధించిన సినిమాలని తర్వాత కాలంలో తెలుగులో తీసుకొచ్చారు. బాపు గారు దర్శకత్వం వహించిన రాధా కళ్యాణం సినిమా, ఇలా రకరకాల సినిమాలు, ఎన్నో సినిమాలు ఆయన నటించారు. మొన్న మధ్య ఆయన ఎన్నో సినిమాలు దర్శకత్వం వహిస్తే అటన్నింటిని తెలుగులోకి రీమేక్ చేశారు. మొన్న మధ్య ఆయన 35 చిన్న కథ కాదనే సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్లో నటించారు. కుబేరా సినిమాలో కూడా ఆయన నటించారు. ఇక అబ్బాయి గారు లాంటి సినిమానైతే ఒక పక్క డబ్బింగ్ చేశారు, ఇంకో పక్క రీమేక్ చేశారు. ఇలాగ ఆయన సినిమా హిస్టరీ అంతా కూడా చాలా బాగుంటుంది. వెరైటీగా ప్రతి ఒక్క కోణంలోనూ కూడా ఆయన అత్యద్భుతంగా సినిమా వ్యక్తి అనిపించారు. ఇంకొక అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన జీవితంలో 1981లో పెళ్లి చేసుకుంటే కరెక్ట్గా 2 సంవత్సరాల్లోనే వాళ్ళ వైఫ్ కామెర్ల వ్యాధితో చనిపోయారు. అప్పుడు ఆయన చాలా డల్గా, అందరూ కూడా ఒక సభలోకి వెళ్ళారట. అనుకోకుండా ఒక సభకి వెళ్తే ఆమె చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత 3 సీఎంల మధ్యన కూర్చునే అవకాశం వచ్చింది ఆయనకి. ఆ 3 సీఎంలు ఎవరంటే ఒకరు ఎన్టీఆర్ గారు, మరొకరు ఎంజీఆర్ గారు, ఇంకొకరు హెగ్డే గారు కర్ణాటక ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రుల మధ్యలో ఒక సమావేశంలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు మన ఎన్టీఆర్ గారు, బ్రదర్ మీరు పెళ్లి చేసుకోండి, ఇమ్మీడియట్గా మీకంటూ లైఫ్ మీద ఒక మంచి ఆలోచనలు వస్తాయి, మీ లైఫ్కి ఒక సార్థకత ఉంటుంది, ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండొద్దు అనగానే ఆయన కూడా ఆలోచించి అప్పటికే ఆయన సహనటితో పరిచయం ఉండటంతో పూర్ణిమ జయరామ్ అనే ఒక ఆమెని వివాహమాడారు. ఆమె కూడా యాక్టర్ అనే సంగతి మనందరికీ తెలుసు. ఆమె యాక్టర్ అంటే కంటే కూడా చిరంజీవి గారితో పేరు మగమహారాజు అనే ఒక సినిమాలో చిరంజీవి గారికి పేరుగా చేసింది పూర్ణిమ గారు. ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనకి ఒక కూతురు, కుమారుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా సినిమా నటులు అవడామని చెప్పి చాలా ట్రై చేశారు. ఆమె హీరోయిన్గా కూడా ట్రై చేసింది. కొడుకు పేరు శంతను, కూతురు పేరు శరణ్య, ఆమె కూడా హీరోయిన్గా ట్రై చేశారు. పారిజాతం అనే మూవీ ద్వారా
ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఆ తర్వాత అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఆమె కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఇకపోతే కొడుకు కూడా శంతను భాగ్యరాజు కూడా చాలా సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా అనేక సినిమాల్లో ఆయన కనిపించారు. కానీ పెద్దగా విజయాలు దక్కకపోవడంతోనే ఆయన కొంచెం నిరాశకు లోనైన సంగతి దాని తర్వాత అనేక సార్లు భాగ్యరాజు గారు అన్నారు. ఇక మనకు సంబంధించి ఈయన గురించి ఇన్ని విషయాలు నాకు ఎలా తెలుసు అంటే, ఇందాకనే మన నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న గారు కలిశారు. సార్ ఆయనతో మీకు కొంచెం అనుబంధం ఉన్న సంగతి నాకు గుర్తుంది. పెళ్ళయింది కానీ అని ఈవీవి గారు దర్శకత్వంలో ఒక సినిమా వచ్చినప్పుడు మీరు కూడా ఆయనతో కలిసి పనిచేసినట్టు గుర్తు అంటే, ఎస్ నేను కూడా ఆ సినిమాకి మొట్టమొదట కథ అందించింది భాగ్యరాజ్ గారు. అందుకనే నేను చెన్నై వెళ్ళి ఆ సినిమా రైటర్ నేను కాబట్టి ఆ సినిమా కోసం నేను చెన్నై వెళ్ళి భాగ్యరాజ్ గారితో ట్రావెల్ చేయడం జరిగింది. అప్పుడు కొంత టైం ఆయనతో ఉంటాం. ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. అందులో ముఖ్యంగా ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. సతీష్ వేగేశ్న గారు ఆయన మాట్లాడుతూ, ఏ కథ అయినా సరే నువ్వు కూడా స్క్రీన్ ప్లే రైటర్ కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సతీష్ గారు అని చెప్పేసి భాగ్యరాజ్ గారు ఒక మాట చెప్పారట. ఏ కథకైనా సరే ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. చుట్టుపక్కల మన ఎవరికైనా సరే కనెక్ట్ అయ్యే విషయాలు మన భార్య, లేకపోతే మన పిల్లలు, మన పక్కింటి వాళ్ళు, ఇవన్నీ అందరికీ కామన్గా ఉంటాయి. హ్యూమన్ ఎమోషన్స్తో మాత్రం మీ కథలు ఉండాలి. ఆ బాంధవ్యాలతోనే ఉంటేనే ఆటోమేటిక్గా మీకు కథకి కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతారు. దాదాపు 90% మంది కనెక్ట్ అవుతారని చెప్పారట. నిజంగా శతమానం భవతి లాంటి సినిమాలో ఉన్న లెక్కలన్నీ చూసుకుంటే కనుక అన్ని ఎమోషన్సే కదా. ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పేవారట. ఇకపోతే నేను వ్యక్తిగతంగా భాగ్యరాజు గారిని 2023 ఆగస్టు 18వ తారీఖు కలిశాను. రంగోలి అనే ఒక తమిళ సినిమాకి సంబంధించి నన్ను గెస్ట్గా పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. ఆ సభలో నేను మాట్లాడినప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడారు. సినిమాకి భాషా భేదం లేదు. సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. సినిమా అనేది ఒక ఎమోషను. ఏ లాంగ్వేజ్కైనా సరే సబ్‌టైటిల్స్ పెట్టుకుని అయినా చూస్తారు. అందుకే నేను రంగోలి లాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తానని ఆ రోజు చెప్పాను. అందుకనే ఆ రోజు ఆయన చాలా బాగా మాట్లాడారని స్టేజ్ మీద నుంచి వచ్చి నన్ను మంచిగా బ్లెస్ చేశారు. నిజంగా ఆయన మొన్న మధ్య కూడా బాగా కనిపించి మాట్లాడుతూ ఉన్న టైంలో ఆయన సడన్గా ఇలాగ పరంపదించడం అనేది నిజంగా బాధాకరం. టాక్ తెలుగు ఆయనకి నివాళులు అర్పిస్తుంది. ఇలాంటి ఒక గొప్పవారిని కోల్పోయినప్పుడల్లా సినిమా ఇండస్ట్రీ ఎంతో కోల్పోతుంది. ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం.